యుద్ధం తీరు మారుతోంది. ప్రపంచ దేశాలకు ఇది ఒక హెచ్చరికగా మనం భావించాలి. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం. మనందరికీ తెలిసింది అక్కడ రష్యా వర్సెస్ ఉక్రెయిన్, ఇటు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, లేదా ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కంట్రీస్. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ ఇరాన్గా కూడా మారింది. ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కాస్పియన్ సముద్రంలో ఇరాన్కు చెందినటువంటి ఒక నౌక మీద ఉక్రెయిన్ ఇటీవల జరిపినటువంటి ఒక దాడి వలన, లాంగ్ రేంజ్ డ్రోన్ క్షిపణి దాడి వలన అంతర్జాతీయంగా పెద్ద చర్చ నెలకొంది. ఈ సంఘటన మీద ఉక్రెయిన్ మరియు ఇరాన్ రెండు వేరువేరు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. భౌగోళికంగా అండ్ రాజకీయాల పరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత నెలకొంది. మన యాంగిల్లో మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ ఉక్రెయిన్ ఎందుకు దాడి చేసింది అనేదానికి ప్రధాన కారణం రష్యాకి కావలసినటువంటి కొన్ని ఆయుధాలకు సంబంధించిన ఆయుధాలు లేదా రిలేటెడ్ వస్తువుల్ని ఇరాన్ పంపిస్తూ ఉంది. అది ఉక్రెయిన్కి మైనసే కదా. అంతేకాకుండా దానికి బదులుగా ఇక్కడ రష్యా ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇరాన్కి ఇస్తోంది. దాంతో యుద్ధానికి ఒకరి వల్ల ఒకరికి లాభం అన్నమాట. ఇది ఇజ్రాయెల్ మీద అమెరికా మీద యుద్ధం చేయడానికి, అలాగే రష్యాకి కావాల్సినటువంటి ముడిసరుకు అందుతూ ఉంది ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి. దీన్ని గమనించినటువంటి ఉక్రెయిన్ ఊహించని రీతిలో ఈ అటాక్స్ చేసిందనమాట. అంతేకాకుండా రష్యాపై తాము నిరంతరం జరుపుతున్న వ్యూహాత్మక దాడుల్లో భాగమే ఇదని, రష్యాతో కలిసి సైనిక రవాణా సాగిస్తున్నందున ఆ నౌకను చట్టబద్ధమైనటువంటి మిలిటరీ టార్గెట్గా పరిగణించామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఇక్కడ ఇరాన్ చెబుతోంది ఏమో సాధారణమైనటువంటి సరుకులు రవాణా చేసేటటువంటిది, అందులోనూ ఈ కాస్పియన్ సముద్రం ఏదైతే ఉందో ఇక్కడ ఈ మార్గం అనేది ప్రస్తుతానికి సేఫ్టీ ప్లేస్ అనమాట. ఇరాన్కి ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా అక్కడ డిప్లాయ్ చేయబడి లేరు. సో అటు చైనాకైనా రష్యాకైనా పంపించడానికి తన దగ్గర ఉన్న వస్తువులు లేదా తీసుకోవడానికి అదొక మంచి మార్గం. దాని మీద ఉక్రెయిన్ అటాక్ చేయగలిగింది లాంగ్ రేంజ్ క్షిపణితో అంటే అది జీర్ణం కానటువంటి అంశం ఎవరికి? ఇరాన్కి. ఇక్కడ మెయిన్ ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది ఏంటంటే రష్యా తన అంతరిక్ష ఉపగ్రహాల డేటాను ఇరాన్కి ఇస్తూ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇతర ప్రాంతాల మీద దాడికి సహకరిస్తోంది. దానికి ఫలితంగా ఇరాన్ ఏమిస్తోందంట? రష్యాకు డ్రోన్లు, సైనిక సహాయం అందిస్తోంది. ఈ నెట్వర్క్ను దెబ్బతీసేందుకు మేము టార్గెట్ చేసినాం. కానీ ఇరాన్ ఏమంటుంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మా మీద జరిగిన దాడి, ఎందుకంటే ఒక సివిలియన్ చచ్చిపోయాడు మాకు సంబంధించినోడు, కనుక ఇది మీరు మా మీద డైరెక్ట్గా ఒక వార్ డిక్లేర్ చేసినట్లే. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ని నిలువరించాలి, నియంత్రించాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే మేము వదిలిపెట్టబోము, తగిన రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే ఉక్రెయిన్ ఈ దాడి చేసింది, ప్రాంతీయ యుద్ధాన్ని విస్తరించేందుకు కీవ్ ప్రయత్నిస్తోంది అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒకటి సైనిక కోణంలో ఆలోచించాలి వ్యూహాత్మకంగా. చెప్పాను, ఇది కాస్పియన్ సముద్రం అంట రష్యా ఇరాన్లకు అత్యంత సురక్షితమైనటువంటి రవాణా మార్గం అని చెప్పుకున్నాం కదా, దాన్ని దెబ్బతీయడం మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఒక్క సంఘటనతో ఏం జరిగిందంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంటే తూర్పు యూరప్ మరియు మధ్యప్రాచ్య వివాదాలన్నీ కూడా ఈ రెండింటికి సంబంధం ఉన్నట్లుగా, అంటే అది అక్కడెక్కడో యుద్ధం చేసుకుంటున్నారు, ఇక్కడెక్కడో యుద్ధం చేసుకుంటున్నారని కాకుండా ఈ రెండింటికి మధ్య యుద్ధం ఉన్నట్లుగా ఇప్పుడు తేటతెల్లమైంది. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలు ఒక అక్షంలాగా ఏర్పడుతూ ఉండగా ఉక్రెయిన్ నేరుగా ఇరాన్ నౌకపై దాడి చేయడం ద్వారా పాశ్చాత్య దేశాల శత్రువులందరికీ మేము వ్యతిరేకమే అనే అంతర్జాతీయ సందేశాన్ని పంపించిందట. ఇక యుద్ధంలో లేని లేదా నేరుగా భాగస్వామి కాదని చెప్పుకునే మూడో దేశపు నౌకలపై, ఇరాన్ నౌకలపై దాడి చేయడం అంతర్జాతీయ రవాణా చట్టాల ప్రకారం వివాదాస్పదం అవుతుంది అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. కానీ చెప్పాం కదా, మాకు ఎగైనిస్ట్గా ఉండేటటువంటి సరుకుల్ని తీసుకుపోయేటటువంటి పని ఇరాన్ చేస్తుంది కనుక మేము ఇది మిలిటరీ యాక్షన్లో భాగంగా చేసాం తప్ప మాకంటూ ప్రత్యేకించి ఏమీ ఇంకా ఆలోచనలు లేవని చెప్తోంది. ఇంతకాలం కేవలం బ్లాక్ సీ కేంద్రంగా ఉక్రెయిన్ నౌకాదళ డ్రోన్ వ్యూహాలు ఇప్పుడు ఈ క్యాస్పియన్ సముద్రానికి విస్తరించడం వల్ల యుద్ధం భౌగోళికంగా విస్తరించే ప్రమాదం ఉంది. రష్యా ఆస్తిపై కాకుండా ఇరాన్ ఫ్లాగ్ ఉన్న నౌకపై దాడి జరగడం ఇరాన్ను నేరుగా యుద్ధంలో చురుగ్గా ప్రతిస్పందించేలా ప్రేరేపించవచ్చు. అంతేకాకుండా ఆ లాంగ్ రేంజ్ క్షిపణులు ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి అని ఇప్పుడు ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇరాన్కి కూడా ఒక గట్టి దెబ్బ, గట్టి హెచ్చరిక లాంటిదే.
దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది కాలమే డిసైడ్ చేస్తుంది.